హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే, ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన అప్డేట్ అయితే ప్రభుత్వం అందించడమే జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించిన సైట్ అనేది ఓపెన్ చేయడమే జరిగింది. ఈ రేషన్ కార్డు సైట్కి సంబంధించి కొంతమందికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడమే జరిగింది. అంటే రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, రేషన్ కార్డు సర్వీసుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిలో కొంతమందికి మాత్రమే ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడమే జరిగింది. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇకపోతే రేషన్ కార్డుకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా ఈ రోజు అందుబాటులోకి రావడమే జరిగింది. అయితే రేషన్ కార్డు సర్వీసుల కోసం ఎదురు చూసిన వారిలో కొంతమందికి, అనగా రేషన్ కార్డ్స్ అనేవి ఎవరైతే స్ప్లిట్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రం అవకాశం ఇవ్వడమే జరిగింది. మరొకటి, రేషన్ కార్డు అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడమే జరిగింది. అంటే రేషన్ కార్డుల మెమరైజేషన్, రేషన్ కార్డు మెంబర్ డిలీషన్ అనే సర్వీసులు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ రేషన్ కార్డ్స్ ఫిట్టింగ్, న్యూ రేషన్ కార్డ్స్కి అయితే ప్రభుత్వ సర్వీసులు అయితే అందుబాటులో తీసుకురావడమే జరిగింది. ఈ రోజు నుంచి అన్ని సచివాలయాల్లోకి అవి అందుబాటులోకి రావడమే జరిగింది. అయితే రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అంటే కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎవరెవరికి కొత్త రేషన్ కార్డు కావాలో వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేయాలి. ఈకేవైసీ చేయాలంటే రేషన్ కార్డు పెట్టేటప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులో అనేది ఉండాలి. ఒకవేళ ఒక రేషన్ కార్డులో స్ప్లిట్ చేయాలనుకోండి, అందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండి దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఆ స్ప్లిట్ చేసుకునే పర్సన్స్ అందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ కొద్దిగా మెలికైతే రావడమే జరిగింది. ఎందుకంటే గతంలో వాలంటీర్లు ఈ స్ప్లిట్టింగ్ సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేసేవారు. అంటే మెంబర్స్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది వాలంటీర్లు చేసేవారు గత ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్కి సంబంధించి కూడా ఈకేవైసీ అనేది చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అయితే వాలంటీర్లు అనేవారు అందుబాటులో లేరు కాబట్టి ఏ విధంగా అనేది ప్రభుత్వం తీసుకోబోతుంది, అంటే ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా రేషన్ కార్డు సంబంధించి తీసుకోబోతుంది అనేది పూర్తి గైడ్ లైన్స్ అనేది, షెడ్యూల్ అనేది ఇంకా రావాల్సి ఉంది. ఆ తర్వాతే వీరు సర్వీస్ అనేది మొదలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈకేవైసీ చేయడానికి వాలంటీర్లు లేరు కాబట్టి సచివాలయం చేత చేస్తారు. అసలు ఈకేవైసీ ప్రాసెస్ లేకుండా చేస్తారు, ఏ విధంగా అనేది చేస్తారనేది పూర్తి గైడ్ లైన్స్ అనేది ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి అయితే రాలేదు. ప్రస్తుతానికైతే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్, న్యూ రేషన్ కార్డుకు సంబంధించిన సర్వీసులు అయితే సచివాలయాల్లో అందుబాటులోకి రావడం అయితే జరిగింది. ఏ విధంగా ఉంటే రేషన్ కార్డు స్ప్లిట్ చేయొచ్చు, ఏ విధంగా ఉంటే న్యూ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు అనేది పూర్తి వివరాలు మనం తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే రేషన్ కార్డుకు సంబంధించిన ఈ 2 సర్వీసులు అయితే అందుబాటులోకి రావడం అయితే జరిగింది. ఈ రోజు నుండి ప్రభుత్వం అయితే సచివాలయాల్లోకి అయితే ఆ సర్వీసులను ఎనేబుల్ చేయడమే జరిగింది. సో ఇన్ఫర్మేషన్ రేషన్ కార్డు కావాల్సిన ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తాం కాబట్టి కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.